గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్పీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొద్దని టీజీపీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్పీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని టీజీపీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, సంబంధించి గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన ఫలితాలు ఏదైతుందో దాదాపు 21,093 మంది పరీక్షలు రాశారని చెప్పి టీజీపీఎస్ ప్రకటించింది. కానీ 10 మందికి అదనంగా 21,103 మందికి రిజల్ట్ ప్రకటించింది. అంటే 10 మందికి ఎక్కువ రిజల్ట్ వచ్చింది అనేది అభ్యంతరం చెప్తూ, అదేవిధంగా కొన్ని కామన్ గా ఒకే సెంటర్ 2-3 సెంటర్లకు సంబంధించి దాదాపు 600 మందికి సేమ్ ర్యాంక్ ఇట్లా ఎలా వచ్చిందనేది ఇది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంది. ఇటు టీఆర్ఎస్ నుంచి అయితే ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సంతేశ్వర్ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి కావచ్చు, వరుసగా టీజీపీఎస్సీ వరుసగా అదేవిధంగా టీజీపీఎస్సీ పరువు నష్ట దావా నోటీసులు పంపించడం ఇదంతా నడుస్తున్నప్పటికీ ఇటు హైకోర్టును ఆశ్రయించడంతో ఇందులో మెయిన్ గా 2 సెంటర్లకు సంబంధించి 18-19 సెంటర్లకు సంబంధించి మెయిన్ గా వివాదం నెలకొంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్సీ రాములకు సంబంధించిన అంశాన్ని మెయిన్ లో ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చారు. ఆమె కోటి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే యూనివర్సిటీ శాఖలో అందులో 19 నెంబర్ సెంటర్ నెంబర్ అందులో ఎగ్జామ్ రాసింది అన్నట్టుగా చెప్తున్నప్పటికీ ఆమెకు ఆ రూమ్ లో ఉన్న వారికి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. అందులో ఆమె ఉంది. ఒకే సెంటర్ లో ఉన్న వారికి అంతమందికి ఎలా వచ్చాయా సేమ్ మార్కులు అనేది క్వశ్చన్ చేసి సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఇది ఏదైతే హైలైషన్ ఉంటుందో పేపర్ కి సంబంధించి అది 50-60 రోజులు దాదాపు 5-6 నెలలు కనీసం పడుతుంది. చాలా అంటే నిష్ఠాలతో దానికి వాల్యుయేషన్ చేయాల్సింది. కానీ ఎవరు అందులో పెద్ద స్థాయి వాళ్ళు దాన్ని చేయనట్టుగానే కనిపించింది. ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి. అయితే గ్రూప్ 1 సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు చెప్పింది. నియామక పత్రాలు మాత్రం ఇవ్వాలని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.